ఈ భూమి మీద మనుషులు గాని జంతువులు గాని 5000 సంవత్సరాలు బ్రతకడం అంటే చాలా కష్టమే అని అందరూ నమ్ముతారు. కానీ మహాభారతంలో ఈ సంఘటన గురించి తెలిసిన వారు కానీ విన్నవారు కానీ ఈ విషయం నమ్మి తీరాల్సిందే. కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడిచే అశ్వత్థామ అమరుడిగా కలియుగాంతం ఒంటి మీద గాయాలతో బ్రతుకుతావు అని శపిస్తాడు కృష్ణుడు. మహాభారత యుద్ధంలో ద్రోణాచార్యుడిని అడ్డుకోవడం కోసం ధర్మరాజు అశ్వత్థామ అతః కుంజరహ అని పలుకుతాడు. కానీ అశ్వత్థాముడు నిజంగానే చనిపోలేదు. శ్రీకృష్ణుడి శాపంతో ఒళ్ళంతా చీము నెత్తురు కారుతూ అతడు ఒంటరిగా జీవిస్తున్నాడు. అసలు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో అశ్వత్థామ అతః కుంజరహ అని ఎందుకు పలికించాడు? శ్రీకృష్ణుడు అశ్వత్థాముడిని ఎందుకు శపించాడు? అసలు నిజంగానే అశ్వత్థాముడు బ్రతికే ఉన్నాడా? ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అది తెలుసుకునే ముందు మీరు మన ఎస్ఆర్ ఫ్యాక్ట్స్ లవర్స్ ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మహాభారత యుద్ధం గురించి తెలిసిన వారు అశ్వత్థామ అతః కుంజరహ అనే మాట వినే ఉంటారు. పాండవ సేనను మట్టుబెడుతున్న ద్రోణాచార్యుడిని అడ్డుకోవడానికి అశ్వత్థామ అతః అని ధర్మరాజుతో గట్టిగా పలికించాడు శ్రీకృష్ణుడు. ఆ తర్వాత కుంజరహ అని పలికే సమయంలో బేరులు మోగిస్తాడు. వాస్తవానికి చనిపోయింది ఓ ఏనుగు. ధర్మరాజు మాట నమ్మిన ద్రోణుడు కొడుకు ఇక లేడనే బాధతో అస్త్ర సన్యాసం చేస్తాడు. ఇదే అదునుగా దృష్టద్యుమ్నుడు పాండవుల గురువైన ద్రోణాచార్యుని హతమందిస్తాడు. తండ్రి మరణ వార్త తెలిసిన అశ్వత్థాముడు పాండవులను ఎలాగైనా చంపేయాలన్న కసితో రగిలిపోతాడు. దుర్యోధనుడి అనుమతితో పాండవులను హతం చేసేందుకు రంగంలోకి దిగుతాడు. దొరికిన వారిని దొరికినట్టుగా మట్టిపెడతాడు. యుద్ధంలో అర్జునుడి కర్ణుడి తర్వాత ఎక్కువ మందిని చంపింది అశ్వత్థాముడే. అర్ధరాత్రి పూట పాండవులు నిద్రిస్తున్న ప్రాంతంపైకి దాడికి పాల్పడతాడు. ఈ విషయాన్ని పసిగట్టిన శ్రీకృష్ణుడు పాండవులను అక్కడి నుంచి తప్పిస్తాడు. కానీ అశ్వత్థాముడు దాడిలో పాండవ పుత్రులు సహా దాదాపు వారి సైన్యమంతా తుడిచిపెట్టుకపోతుంది. కొడుకులను చంపేశాడన్న కోపంతో అర్జునుడు అశ్వత్థాముడిని వెంబడిస్తాడు. ఎదురు తిరిగిన అశ్వత్థాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. బదులుగా అర్జునుడు పశుపత అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఈ రెండు మహా ఆయుధాలతో లోకం మొత్తం నాశనమవుతుందని భయపడిన యోగులు ఆయుధాలను వెనక్కి తీసుకోవాలని ఇద్దరికి సూచిస్తారు. దీంతో అర్జునుడు పశుపత అస్త్రాన్ని ఉపసంహరించుకుంటాడు. కానీ అశ్వత్థాముడు మాత్రం ఒకేసారి ప్రయోగించే వీలున్న బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడి కోడలైన ఉత్తర గర్భంలో పెరుగుతున్న పరీక్షితుడిపైకి మళ్లిస్తాడు. బ్రహ్మాస్త్రం దెబ్బకు పరీక్షితుడు తీవ్రంగా గాయపడతాడు. పాండవుల వారసుని రక్షించిన శ్రీకృష్ణుడు కుష్టు వ్యాధితో 5000 ఏళ్ల పాటు ఒంటరిగా బ్రతుకుతావా అని అశ్వత్థాముని అమరుడిగా శపిస్తాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడి శాపం వల్ల ముఖం నుంచి చీము నెత్తురు కారుతున్న స్థితిలో మానని గాయాలతో అశ్వత్థాముడు ఇప్పటికీ బ్రతికే ఉన్నాడని ప్రచారంలో ఉంది. అశ్వత్థాముడిని శపించే ముందు శ్రీకృష్ణుడు అతడి నుడితో ఉన్న మణిని తీసేసుకుంటాడు. ఆ మణి అతడితో ఉన్నంత వరకు ఏ ఆయుధం వల్ల కానీ దేవతల వల్ల కానీ నాగుల వల్ల కానీ అతడికి ఎలాంటి భయం ఉండదు, ఆకలి దప్పికలు ఉండవు. అశ్వత్థాముడు ఇప్పటికీ బ్రతికే ఉన్నాడని ఉత్తరాదిన జనాలు చాలా బలంగా నమ్ముతారు. మధ్యప్రదేశ్కు చెందిన ఓ డాక్టర్కు ఆయన కనిపించాడంటారు. హిమాలయ పర్వత స్థానంలో గిరిజనులతో కలిసి అతడు జీవిస్తున్నాడని కూడా ప్రచారంలో ఉంది. అశ్వత్థామ ఏడాదిలో ఒకరోజు హోటల్కు వచ్చి కడుపు నిండా తిని 100 లీటర్ల నీటిని తాగి మాయమవుతాడనే కథనం కూడా ప్రచారంలో ఉంది. మళ్ళీ మరుసటి ఏడాది మాత్రమే అతడు ఆ హోటల్కు వస్తాడట. కావాలనుకున్నప్పుడు మాత్రమే కనిపించే శక్తులు అశ్వత్థామకు ఉన్నాయని, అందుకే ఆయన అందరికీ కనిపించడని చెప్తుంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.